ప్రభా, పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనములు స్తోత్రములు. నీవే మా ఆశ్రయదుర్గము, నీవే మా కేడము, మా కొండ కోట, మాకు సమస్తము దుర్గము నీవే ఉన్నటువంటి దేవా, నీకు వందనములు స్తోత్రములు. మా కష్టం వచ్చినప్పుడు తండ్రి మేము నిన్నే ఆశ్రయిస్తున్నాము. నీవే మా బలమై ఉంటున్నావు ప్రభా. తండ్రి, ఆ మేము మొరపెట్టగానే వెంటనే సహాయం చేసే దేవుడవై ఉన్నావు దేవ. ఇదే కాలంలో మమ్మల్ని సజీవుల లెక్కలో ఉంచి మరి చక్కగా ఆ ఆరోగ్యంగా నీ సన్నిధిలో చేర్చినందుకు నీకు వందనములు. ఈ పెందలకడ ప్రార్థన సమయంలో మీరు మాకు చేస్తున్నటువంటి మా ప్రార్థనలు ఆలకిస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనములు. మా తండ్రి, మా ప్రార్థనలు ఆలకించండి, మా అపరాధములను క్షమించండి. ఇతరుల మాడిలో చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము. దయగల మా తండ్రి, మా దేవ, మేము నీ సన్నిధిలో ప్రార్థించినప్పుడు మేము ఏకాగ్రత కలిగి ప్రార్థించుటకు మాకు నేర్పించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అవును తండ్రి, ప్రార్థించే సమయంలో మాకు కలిగే అనేక డిస్టర్బెన్సెస్ నుంచి మాకు విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఎఫెసీయులకు రాసిన పత్రికలో పౌలు గారు చెప్తున్నటువంటి మాట, ఆత్మ వలన ప్రతి విషయం నందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనము చేయుచు ఆ విషయమే సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి అని ఒక ఆయుధాన్ని మాకు పౌలు చెప్తూ ఉన్నాడు. అయితే ప్రభా, మేము పోరాడేది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధుల లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహంతోనూ పోరాడుచున్నామని తెలిసినప్పటికీ కూడా తండ్రి, మేము అనేక మార్లు మాకు ఎన్నో డిస్టర్బెన్సెస్ లో మేము మాకు తెలియకుండానే ఆ సాతాను శక్తులకు లొంగిపోతూ ఉంటాం ప్రభా. అవును తండ్రి, మీరు ఆ డిస్టర్బెన్సెస్ అన్ని కూడా మమ్మల్ని ప్రార్థన చేయకుండా ఆపడానికి అపవాది కలిగించే ఆ డిస్టర్బెన్సెస్ అని అర్థం చేసుకోలేక మేము చాలా తొందరపడుతూ ఉంటాం ప్రభా. అనేక మార్లు మేము ఆతురత పడుతూ ఉంటాము. ఒక ఫోన్ కాల్ వచ్చిందంటే ఎంతో ఆతురత మాకు కలుగుతుంది. అది ఎవరి నుంచో అని ఒక విధమైన భయం కలుగుతుంది, లేదా ఒక యాంగ్జైటీ మాకుంటుంది. ఆ విధంగా ప్రభా మేము అనేక మార్లు ఆ ఫోన్ చూడాలని ఆశపడుతూ ఉంటాము. అదేవిధంగా నోటిఫికేషన్స్ వచ్చిన ఆ శబ్దం వినిపించినప్పుడు అది ఏం నోటిఫికేషనో అనే ఒక చూడాలనే ఆతృత మాలో కలుగుతుంది ప్రభా. వాటన్నిటి నుంచి మేము విడుదల పొందాలంటే తండ్రి, మేము ఫోన్ ఆఫ్ చేసుకొని ప్రార్థన చేసేలాగా మాకు సహాయం చేయండి ప్రభా. అనేక మార్లు మేము ప్రార్థించడానికి మోకరించినప్పుడు మాకు పరధ్యానం కలుగుతూ ఉంటుంది. ఏవేవో ఆలోచనలతో తండ్రి మా మనసు పరి విధాల పోతూ ఉంటుంది. అయితే తండ్రి, ఈ అనేక విషయాలను ఆలోచించే ఆ పరిస్థితి నుంచి మాకు విడుదల దయచేయండి ప్రభా. ఏ ఆలోచన వచ్చినా అది నీకే అప్పచెప్పడానికి సహాయం చేయండి ప్రభా. అవును, మాకు ప్రతి ఆలోచనలను ఆ విధమైన డిస్టర్బెన్స్ను కలుగజేసేది అపవాది కనుక మేము అపవాదిని నీ చేతిలోకి అప్పగించడానికి సహాయం చేయండి. మాకు వచ్చే ఆలోచనలన్నీ నీకే చెప్పడానికి సహాయం చేయండి. ఆ విధంగా మాకున్నటువంటి ఆ డిస్టర్బెన్సెస్ నుంచి, ఆ యొక్క డిస్ట్రాక్షన్స్ నుంచి మమ్మల్ని తప్పించి రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. తండ్రి, మా ప్రార్థనలో అనేక మార్లు ఏకాగ్రతను కోల్పోతూ ఉన్నాము. ప్రార్థించకుండా మా మనస్సుని ఆవరించే అనేక ఆలోచనలు మమ్మల్ని సతమతం చేస్తూ ఉంటాయి. అనేక విషయాలు ఒక్కసారే మనసులోకి వస్తాయి. అంతేకాదు ప్రభా, మేము ప్రార్థించే సమయంలో సాతాను అనేక విధాలుగా మమ్మల్ని విసిగిస్తూ ఉంటాడు. ఎవరో ఒకరు వస్తారు, సమయం వృధా అవుతుంది. కొన్నిసార్లు మేమే సరైన ప్లానింగ్ చేసుకోలేకుండా ఉన్నాము. అనేక సార్లు ప్లానింగ్ లేకుండా ప్రార్థనలో ఉంటాము, కానీ కొన్ని పూర్తి కాని పనులపైననే మా ధ్యాస ఉంటుంది. ఈ తండ్రి, చిన్నపిల్లలు కూడా అప్పుడే వచ్చి వేధిస్తూ ఉంటారు తండ్రి. ఇలాంటి పరిస్థితులలో ప్రభా, మేము ఒక సరైనటువంటి ప్లాన్ చేసుకోవడానికి సహాయం చేయండి. ప్రార్థన చేయడానికి ఒక ప్రత్యేకమైన సమయాన్ని కేటాయించుకోవడానికి కృప దయచేయండి. ప్రార్థన చేయడానికి ముందుగా మేము ఎల్లప్పుడూ కూడా ఇతరుల డిస్టర్బెన్స్ మాకు లేకుండా ఉండునట్లుగా అలాంటి సమయాన్ని మాత్రమే ఎన్నుకోవడానికి సహాయం చేయండి. ఒకవేళ ఎవరైనా వస్తే వాళ్ళతో పాటు వాళ్ళను కూడా ప్రార్థించమని కోరేలాగా మా హృదయాన్ని ప్రేరేపించండి. ఏమనుకుంటారో అన్న విషయాన్ని పక్కన పెట్టి ప్రభా, వారు మాతో పాటు ప్రార్థన చేయమని వాళ్ళని అడిగేలాగా మా హృదయాలను ప్రేరేపించండి. ఫోన్ నుంచి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా
ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పక్కన పెట్టినట్లుగా మాకు కృప దయచేయండి. ఏమాత్రం కూడా దాని గురించిన ఆలోచన మాకు లేకుండా కంప్లీట్‌గా మేము నీ పైన శ్రద్ధ నిలపడానికి, కంప్లీట్‌గా ప్రార్థన పైన ధ్యాస నిలపడానికి మాకు సహాయం చేయండి. ప్రభా, ప్రార్థించినప్పుడు ఏ అంశాల గురించి ప్రార్థించాలో అవన్నీ కూడా మేము రాసుకుని తండ్రి మీ సన్నిధిలో ప్రార్థన మొదలు పెట్టుకోవడానికి సహాయం చేయండి. స్తుతించడానికి సహాయం చేయండి. నిన్ను ఆరాధించడానికి సహాయం చేయండి. నీవు మాకు చేసిన ప్రతి మేలును కూడా జ్ఞాపకం చేసుకొని ఆ మేలులన్నిటిని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి మాకు సహాయం చేయండి. ఒక మంచి సమయాన్ని మేము ఏర్పాటు చేసుకోవడానికి, ఒక మంచి నిశ్శబ్దమైన స్థలమును నిర్ణయించుకోవడానికి సహాయం చేయండి. మా తండ్రి ప్రభా, మా నిద్రను మేము త్యాగం చేసి ఆ సమయాన్ని ప్రార్థనకు కేటాయించుకోవడానికి సహాయం చేయండి. అవును ప్రభా, అందరూ మేలుకొని ఉన్న సమయంలో ఎంతో డిస్టర్బెన్స్ ఉంటుంది. మేము ప్రత్యేకంగా చేసుకోవాలి, ఒంటరిగా చేసుకోవాలి ప్రార్థన అన్నప్పుడు మా ప్రభా తండ్రి, మేము తప్పకుండా ఒక ప్రత్యేకమైన సమయాన్ని అందరూ నిద్రించిన సమయంలో ఏర్పాటు చేసుకొని, అందరూ నిద్రించిన తర్వాత లేదా ఇంకా ఎవరు మేలుకోక ముందే మేము ప్రార్థన చేసుకోవడానికి ఒక సమయాన్ని మేము నిర్ణయించుకొని ఆ విధంగా మా సమయాన్ని తప్పకుండా సద్వినియోగం చేసుకోవడానికి సహాయం చేయండి. అదేవిధంగా ప్రభా, మేము క్రమం తప్పకుండా ప్రార్థించడానికి కూడా సహాయం చేయండి. ప్రభువైన యేసు తన శిష్యులతో చెప్పినట్లుగా ప్రార్థించుటకు మాకు నేర్పమని ప్రార్థిస్తున్నాము. మేము వేషధారుల వలె ఉండకుండా, అందరూ చూసేలాగా కాకుండా, రహస్యమందు చూసు తండ్రివైన నీ ఎదుట నీ సన్నిధిలో ప్రార్థించగలుగుటకు సహాయం చేయము. మేము మా హృదయములను, మనస్సులను సిద్ధపరచుకొని, స్థిరపరచుకొని ప్రార్థించినట్లుగా సహాయం చేయండి. ప్రార్థించే సమయానికి ముందే మేము చేయవలసిన పనులను చేయడానికి, కంప్లీట్ చేసుకోవడానికి, ఒకవేళ వేకువజామున ప్రార్థిస్తున్నట్లయితే చాలా ముందుగా లేచి సంపూర్ణంగా మా మనసును, హృదయాన్ని నీపైన కేంద్రీకరించి ప్రార్థించగలుగుటకు సహాయం చేయము తండ్రి. మా ప్రభా, ఆరాధనకు ఒక సమయాన్ని కేటాయించుకోవడానికి, ప్రభా కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి మీరు కృప దయచేయండి. దేవుని వాక్యాలను, వాగ్దానములను ఎత్తిపట్టుకుంటూ ప్రత్యేకమైన గదిలో మేము నీకు ప్రార్థనలు సమర్పించడానికి మాకు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాము. ఎందుకంటే తండ్రి, మేము మా ప్రార్థన హృదయపూర్వకంగా చేయాలంటే ఒక్కొక్కసారి మౌనంగా చేస్తే ఆ ప్రార్థన చాలాసార్లు డిస్టర్బెన్స్ ఉంటుంది. మా హృదయాలలోకి అనేకమైన ఆలోచనలు వస్తూ ఉంటాయి. కాబట్టి మేము గట్టిగా మా హృదయములను నీళ్ళవలి నీ సన్నిధిలో కుమ్మరించుతూ ప్రభా ప్రార్థన చేయడానికి మాకు కృప దయచేయండి. మేమేం ప్రార్థించవలనో రాసుకొని ప్రార్థించినట్లుగా సహాయం చేయండి. మా ప్రార్థనలో ఏది ప్రాముఖ్యమైనదో ఆ వరుసలో ప్రార్థించినట్లుగా సహాయం చేయండి తండ్రి. తండ్రి, మేము ఉపవాస ప్రార్థన చేస్తున్నప్పుడు ఇతరులకు కనబరచకుండా కేవలం నీకు మాత్రమే ప్రభా, నీ ఎదుట మాత్రమే అది తెలియాలి, మాకు మాత్రమే తెలియాలి. అంతేగాని ఇతరులకు ఎవరికి తెలియాల్సిన అవసరం లేకుండా సహాయం చేయండి. ప్రభా, అత్యంత కఠినమైన సమస్యలు, గొప్ప సమస్యలు ఉన్నట్లయితే మేము ఉపవాసం ఉండటకు మాకు సహాయం చేయండి. అవును తండ్రి, ఉపవాసం ఉండాలంటే కూడా అనేక శోధనలు మాకు ఎదురవుతూ ఉంటాయి. కనుక మేము స్థిర చిత్తంతో ఉండగలగడానికి సహాయం చేయండి తండ్రి. మా తండ్రి దేవా, మాకు ఏదైనా ఒక ప్రత్యేకమైన సమస్య తీరవలసి ఉన్నాడలా దాని గురించి ఎక్కువ పట్టుదలతో వదలక, ఎడతెగక ప్రార్థించుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. మేము పని చేస్తున్నప్పటికీ మా మనస్సు నీపై కేంద్రీకరించి ప్రార్థించుటకు కృప దయచేయండి. మేము ఏ పని చేస్తున్నా నిన్ను స్తుతించడానికి, ఏ పని చేస్తున్నా మా మనవులు నీకు చెప్పుకోవడానికి మాకు కృప దయచేయండి తండ్రి. మా భావోద్వేగాలను మేము కంట్రోల్ చేసుకోగలిగే శక్తిని కూడా దయచేయమని వేడుకొంచున్నాము. మాలో ఉన్న డిప్రెషన్, యాంగ్జైటీ లాంటివి తండ్రి, ఇలాంటి గుణాలను మేము జయించుకోవడానికి మీరే కృప చూపించండి తండ్రి. నీవు సమస్తం చేయగలవని నమ్మి విశ్వాసంతో ప్రార్థించుటకు కృపనిమ్ము తండ్రి. అవును ప్రభా, మేము నమ్మితే మేము సమస్తం పొందుకుంటాము అన్న విశ్వాసంతో మేము ప్రార్థించడాన్ని పొంది ఉన్నామని నమ్మమని ప్రభువైన యేసు చెప్పినట్లుగా తండ్రి ప్రభా, మేము యేసయ్య చెప్పినట్లుగా ప్రార్థించడానికి సహాయం చేయండి. ఆవగింజంత విశ్వాసం ఉంటే పర్వతములు కూడా కదిలించబడతాయని మీరు చెప్పారు కదా. ఎంత గొప్ప సమస్య అయినా లొంగిపోతుందని మీరు చెప్తున్నారు తండ్రి. అలాంటి విశ్వాసం మాకు అనుగ్రహించమని
ప్రార్థిస్తున్నాము. మేము కంప్లీట్‌గా ఈ లోకాన్ని మరిచిపోయి నీ సన్నిధిని అనుభవించడానికి మమ్మల్ని నీ పరిశుద్ధ ఆత్మతో నింపుము. ప్రార్థనకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వడానికి సహాయం చేయండి. దేవా ప్రభా, మేము ప్రార్థనకు పూనుకున్న సమయంలో మా ఫోన్లను ఎప్పటికీ కూడా మేము మా దగ్గర పెట్టుకోకుండా స్విచ్ ఆఫ్ చేసుకొని తండ్రి దూరంగా ఉంచుకోవడానికి సహాయం చేయండి. మా తండ్రి దేవ, అపవాదిని ఎదిరించి ప్రతి డిస్టర్బెన్స్ని జయించుకునే కృపను మాకు దయచేయండి. ప్రభా, మేమేం చేయాలన్నా నీవే మాకు సహాయుడము. నీ సహాయం లేకుండా మేమేం చేయలేం ప్రభా. విశ్వాసమునకు కర్తవైన దేవుడు నీవే గనుక విశ్వాసమును కూడా మీరే మాకు అనుగ్రహించుము. ఆ ఒక వ్యక్తి ప్రభా, మరి తన కుమారుడు అనారోగ్యంతో ఉన్నప్పుడు ప్రభు దగ్గరికి తీసుకొచ్చినటువంటి ఆ వ్యక్తి ఆ ప్రభువైన యేసును అడిగినట్లుగా మాకు అపనమ్మకం కలగకుండా కాపాడమని అతడు అడిగినట్లుగా మేము కూడా నిన్ను అడుగుతున్నాం ప్రభా. అపనమ్మకం అనేది లేకుండా మమ్మలను కాపాడండి తండ్రి. సాతాను వాడే ఆ ఆయుధమును యేసునామంలో ఏ డిస్టర్బెన్స్ అయితే మాకు ఆ అపవాది కలిగిస్తున్నాడో యేసునామంలో విడిచివేస్తున్నాము. అవును ప్రభా, మాకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధం కూడా వర్ధిల్లదు. మేము విధేయతతో మీ సన్నిధిలో మమ్మల్ని మేము అప్పగించుకున్నట్టుకు కృప చూపించమని ప్రార్థిస్తున్నాము. అనేక మార్లు మేము సాధారణంగా యాంత్రికంగా ప్రార్థిస్తూ ఉంటాం. అలాంటి పరిస్థితి నుంచి మాకు విడుదల దయచేయండి తండ్రి. తండ్రివైన నీ సన్నిధిలో మేము ప్రార్థించగలిగే కృపను దయచేయండి. మేము ఎల్లప్పుడూ కూడా ప్రార్థనను వదిలిపెట్టకుండా ఉండడానికి కృప చూపించండి. ప్రభువైన యేసయ్య ఈ లోకంలో ఉన్నప్పుడు తండ్రి ఆయన ఎంతో పెందలకడ లేచి నీ సన్నిధిలో ప్రార్థించేవాడు, నీతో సమయం గడిపేవాడు. ఆ విధమైనటువంటి కృపను మాకు అనుగ్రహించండి. అవును ప్రభా, మేము ఏమాత్రపు వారము తండ్రి, అయితే మాకు యేసయ్య మాదిరిగా ఉంటుండగా మేము ఆ విధమైన జ్ఞానం పొందుకొని మేము కూడా ఆ విధమైనటువంటి మాదిరిని అనుసరించుకుంటూ ప్రార్థనలో నిత్యము గడపగలిగే కృపను దయచేయండి. మా తండ్రి దేవా, ఈ లోకంలో మేము అనేక సమస్యలు ఎదుర్కొంటూ ఉండవచ్చు. అవన్నీ మీకే తెలుసును కనుక మేము నీపైన మాత్రమే ఆధారపడినట్లుగా నీ కొరకు నీ సన్నిధిలో మా హృదయాలను కుమ్మరించుకునే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాము. దావీదులాగా నిత్యము నీ సన్నిధిలో గడిపే కృప, నెహమ్యా దానియేలు చేసిన శక్తివంతమైన ప్రార్థనల వంటి ప్రార్థన చేయగలిగే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాము. మేము ప్రార్థించే సమయం కొంచెమైనా అది పూర్తిగా నమ్మకంతో, విశ్వాసంతో, పరిపూర్ణమైన విశ్వాసంతో ఉండగలుగుటకు మాలో ఆ కొద్దిసేపైనా నీ పైన పూర్తి ఏకాగ్రత కలిగి ఉండడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. దేవా ప్రభా, అట్టి ప్రార్థన ఎంతో మంది ప్రార్థనా వీరులకు జయం ఇచ్చింది. మేము ప్రార్థించడం మాత్రమే కాదు, జవాబు కొరకు ఎదురు చూడడానికి కూడా మాకు కృప దయచేయండి. ఆ విధంగా మేము నీతో అనుదినము సంబంధం కలిగి నిత్యము నీ యందు ఆనందించకు మాకు కృపనిమ్ము తండ్రి. దేవా దయాళుడా, మా ప్రార్థనలు అంగీకరించి మాకు ప్రార్థించటకు ఏకాగ్రతనిచ్చినందుకు నీకు వందనములు ప్రభా. మా కొరకు, మా సమస్యల కొరకు మాత్రమే కాకుండా అనేకుల కొరకు, ముఖ్యంగా పరిశుద్ధుల నిమిత్తం కూడా పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనం చేయుచు మెలకువగా ఉండమని పౌలు గారు చెప్పినట్లుగా మేము అనేకుల కొరకు ప్రార్థించగలిగే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా. ఈ ఉదయ కాలం నేను ప్రార్థిస్తున్నాము, మాతో ఉండండి, మా ప్రార్థనలు అంగీకరించండి నేను. ఇంకా ఎవరెవరికి ఏమేమి అవసరతలు ఉన్నాయో అవన్నీ కూడా మేము జ్ఞాపకం చేసుకుంటున్నాము. ఇది నా ఉద్యోగ జీవితంలో ప్రతి ఒక్కరికి కావాల్సిన జ్ఞానం అనుగ్రహించండి. ఎవరెవరైతే ఇంటర్వ్యూలకు హాజరవుతున్న వారికి విజయం అనుగ్రహించండి ప్రభా. నిరుద్యోగులకు ఉద్యోగాలు దయచేయండి నాయన ప్రభా. వివాహ సంబంధములు కుదుర్చండి. ఎంతమంది అయితే సంతానం కొరకు ప్రార్థన చేస్తున్నారో వారికి సంతానం అనుగ్రహించండి. మరేవా కుటుంబాలలో సంతోషము, సమాధానం అనుగ్రహించండి. గర్భిణీ స్త్రీలను ఆశీర్వదించండి. వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని కూడా స్వస్థపరచం తండ్రి. ముఖ్యంగా ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో ఉన్నవారు, వారి క్రిటికల్ కండిషన్స్ లో ఉంటున్నటువంటి వాళ్ళని లేవనెత్తండి. వెంటిలేటర్ పై ఉన్న వాళ్ళని బయటికి తీసుకురండి తండ్రి. మా ప్రభా, లంగ్స్ ప్రాబ్లంతో ఊపిరాడని పరిస్థితిలో ఉన్నవారు త్వరగా కోలుకున్నట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాము. గుండె సంబంధిత వ్యాధులు మా ప్రభా తండ్రి, లివర్ వ్యాధులు, కిడ్నీ వ్యాధులు, మా ప్రభా బ్రెయిన్ సమస్యలు, లంగ్స్ ప్రాబ్లం అన్ని కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాం. ఇంకా నరాల సంబంధిత వ్యాధులన్నిటిని కూడా తొలగించమని, సంపూర్ణమైన ఆరోగ్యం ప్రతి ఒక్కరికి దయచేయండి. సయాటికా పెయిన్ నుంచి విడుదల దయచేయండి.
మా తండ్రి దేవ లంబార్ స్పాండిలైటిస్ నుంచి, సర్వైకల్ స్పాండిలైటిస్ నుంచి విడుదల, మైగ్రేన్ తలనొప్పి నుంచి విడుదల దయచేయండి. కడుపు నొప్పిని సంపూర్ణంగా తొలగించండి. దేవ కండరాల నొప్పులు, కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, షోల్డర్ పెయిన్స్ నాయన ప్రతి విధమైన నొప్పులు, బాధలు సమస్తం తొలగించి ప్రతి ఒక్కరికి ఆరోగ్యం దయచేయండి. ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరు ఎవరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నప్పటికీ కూడా ఆ సమస్యలన్నీ కూడా తీసివేయమని, సర్జరీస్ అయినటువంటి వారు తండ్రి వారు కోలుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. సంపూర్ణ స్వస్థతను ప్రతి ఒక్కరికి దయచేయండి. దేవా తండ్రి కష్టాలలో ఉన్న వాళ్ళను, అప్పుల సమస్యలు, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళను దయచేసి మీరు వారికి మేలును కలిగించండి తండ్రి. వారి ఎదుట అనేక మార్గములను తెరిచి వాటి నుంచి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. కృంగుదలకు ఎవ్వరు కూడా గురి కాకుండా కాపాడమని వేడుకొంచున్నాము మా ప్రభా తండ్రి. నిత్యము స్తుతి నొందదగిన దేవా నీకే వందనములు. ఎవరెవరైతే అన్యాయానికి గురై ఉంటున్నారో వారికి సహాయం చేయండి, న్యాయం జరిగించండి. న్యాయం ప్రతి ఒక్కరి పక్షాన నీవు యాజమాడు దేవుడు ఉంటున్నావు కనుక ప్రతి ఒక్కరు నీపైన ఆధారపడి ఉంటుండగా సహాయం చేయమని వేడుకొంచున్నాం. కోర్టు సమస్యలు, ల్యాండ్ సమస్యల నుంచి విడుదల దయచేయండి తండ్రి. మరి మా యొక్క ఉద్యోగ జీవితాలలో ఎవరెవరైతే నాయన అవమానాలకు గురవుతున్నారో, అణచివేతకు గురవుతున్నారో వాళ్ళందరినీ కనికరించండి. అధికారుల మనసును మార్చండి ప్రభా. వారు సంపూర్ణంగా వారికి సంతోషకరమైన విధంగా తండ్రి వాళ్ళను నెమ్మదిగా చూసుకున్నట్లుగా, మంచిగా ట్రీట్ చేయనట్లుగా సహాయం చేయండి మా తండ్రి. ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి. ముఖ్యంగా ప్రభా యెరూషలేమును దీవించండి. వారి నగరులలో క్షేమము, వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాము. ఇజ్రాయెల్ దేశంను దీవించండి మా తండ్రి. ప్రపంచంలో జరుగుతున్న అనేక పరిణామాలను బట్టి మేము అనుకుంటున్నాము నీ రెండవ రాకడ చాలా సమీపంగా ఉంది. మేము సిద్ధంగా ఉండినట్లుగా సహాయం చేయండి. రక్షణ లేని ప్రతి ఒక్కరూ రక్షించబడినట్లుగా ప్రభా, వ్యసనాలకు గురైనటువంటి ప్రతి ఒక్కరు విడుదల పొందినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. విద్యార్థులను దీవించండి. వారికి మంచి తెలివిని, జ్ఞానం అనుగ్రహించి ఉన్నత స్థితికి వారిని తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాము. ఇది నా బర్త్డేలు, వివాహ దినం జరుపుకుంటున్న బిడ్డను దీవించండి. గడిచిన సంవత్సరం అంతయు మీరు వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు. రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుగ్రహించండి మా దేవ. వారిపై ఇంకా కాంతిని ప్రకాశింపజేసి ప్రభా వారిపైన అధికమైన దీవెనలు కుమ్మరించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈ ప్రార్థనలన్నీ అంగీకరించే జవాబులు ఇచ్చినారని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాము. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును, మా ప్రియ రక్షకుడు నాయన యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.